అమ్మా బయలెళ్ళినాదో నాయన తల్లి బయలెళ్ళినాదో రావు తల్లి రేణుకెళ్ళమ్మా నిన్ను రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మా. ఏందల్లా గట్ల చూస్తున్నారు? వార్త చెప్పకుండా పాటలు పాడుతుందేనని అంటారా? ఇక బోనాల వార్త చెప్పేటప్పుడు ముచ్చట కంటే ముందుగాల పాటనే వస్తుంది కాబట్టి అట్లా పాడినా కానీ చాలు. మీరైతే ఇవాళ చురువైన బోనాల ముచ్చట్లన్నీ చూడుండ్రి. ఆషాఢం వచ్చిందంటే పట్నం అంతా బోనాల పండుగను సంబురంగా జరుపుకుంటదన్న ముచ్చట అందరికి తెలిసిందే కదా. ఈ ఏడు కూడా గంతే సంబురంగా షాలైంది బోనాల పండుగ. ఈ ఏడు సర్కారు 20 కోట్ల రూపాయలు విడుదల చేసి పట్నంలో ఉన్న అన్ని ఆలయాల్లో బోనాల పండుగ ఏర్పాట్లు చేసింది. ఇవాళ సర్కారు తరపున స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు, మంత్రులు కొండా సురేఖక్క, పొన్నం ప్రభాకర్ అన్న, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కలిసి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం అప్పచెప్పిండ్రు. దీంతోని ఈ బోనాల పండుగ ఇలా రంగరంగ వైభవంగా సురువైంది. పోతురాజుల విన్యాసాలు, డిల్లెం బల్లెం సప్పుల నడుమ జోరుదారుగా డాన్సులు చేసుకుంటా బోనాలు తీసుకుపోయిండ్రు భక్తులు. ఇక అటు ఎమ్మెల్సీ కవితక్క సుతం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి బోనం అప్పచెప్పింది. చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇలా జగదాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ కుమ్మరి సంఘం తరపున 551 బోనాలు తీసుకొచ్చిండ్రు. మరి తొలి బోనం తీసుకొచ్చినందుకు ఈ అక్క ఏమంటున్నదో ఈనుండ్రి. తొలి బోనం అనేది మాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మట్టి పాత్రలో చేసిన వస్తువుకి ఇంత వాల్యూ ఉంటుంది అనేది దీనికి కూడా ఒక నిదర్శనం అన్నమాట. మేము ఎవ్రీ ఇయర్ ఒక 500 బోనాలు మేము ఒక 7-8 మండలాల నుంచి సామూహికంగా అందరం కలిసి ఈ బోనాల కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చుడు, అందరిని కలుపుకొని ఏ పండుగ అయినా సంబరంగా చేసుకున్నాడు తెలంగాణ సాంప్రదాయంలోనే ఉన్నదని ఖుషిగా చెప్తున్నారు అక్కడికి వచ్చిన భక్తులు. ఇవాళ సురువైన బోనాల పండుగ నెల రోజుల దాకా పట్నం అంతా సంబరంగా జరుగుతది. మరిగా అమ్మవారి దయ వల్ల ఏం మాయదారి రోగాలు రాకుండా జనాలంతా చల్లగా ఉండాలని, కరువు కాటకాలు ఏం రాకుండా పంటలు మంచిగా వండి రైతులు సంతోషంగా ఉండాలని, ముట్టింది ముచ్చమై పట్టింది పవడమై అందరూ సంబరంగా ఉండాలని మన జోరుదారు తరఫున కూడా కోరుకుంటున్నాం.